కాళేశ్వరం కార్పొరేషన్కు కేబినెట్ అనుమతి ఉందా అని అడిగారు. కేబినెట్ అనుమతి ఉంది అని స్పష్టంగా వివరాలన్నీ కూడా అందించడం జరిగింది. అదేవిధంగా బ్యారేజీ లొకేషన్ మార్పుల గురించి కూడా అడిగారు. అన్నారం సుందిళ్ళ గురించి అది ప్యూర్లీ టెక్నికల్ డెసిషన్. ఇంజనీర్లు డీటెయిల్ సర్వే ఆధారంగా దేశంలో అనేక ప్రాజెక్టులకు కూడా ఈ రకంగా మారుతుంటాయి. మన నాగార్జున సాగర్ కూడా మారింది, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కూడా మారింది. సో అది ఏదన్నా డెసిషన్ బ్యారేజ్ కొంత ముందుకు వెనకకు జరిగేది అది ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు అనేటువంటి విషయాన్ని కూడా కమిషన్ గారు అడిగినప్పుడు మేము చెప్పడం జరిగింది. మొత్తంగా ఈ ప్రాజెక్టులో రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత, నీటి నిల్వ సామర్థ్యం ఎంత ఉంది అని అడిగితే 141 టీఎంసీల సామర్థ్యం ఉందని చెప్పి కూడా మేము వారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాళేశ్వరంను కొంతమంది